తిరుమల ప్రకారం గోవిందా గోవిందా అని మనం ఎందుకు అంటామో మీకు తెలుసా? ఒకరోజు ఏడుకొండల వారు అగస్త్య ముని వారి ఆశ్రమానికి వెళ్ళి, మీ ఆశ్రమంలో చాలా గోవులు ఉన్నాయంట కదా, నాకు ఒక గోవుని ఇవ్వగలవా అని అడుగుతారు. అందుకు ఆ ముని సంతోషించి, స్వామి, నాకు గోవుని ఇవ్వడానికి ఏ అభ్యంతరం లేదు, కానీ వేదాల ప్రకారం భార్య లేనిదే గోదానం చేయరాదు అని అంటారు. కనుక మీ భార్యను తీసుకొని మరొకసారి రాగలరా అని అంటారు. సరే అని చెప్పి వెంకటేశ్వర స్వామి వెళ్ళిపోతారు. మరోసారి సతీమణి పద్మావతితో వస్తారు. ఈసారి అగస్త్య ముని వారు ఉండరు, వారి శిష్యులు ఉంటారు. అప్పుడు శ్రీనివాసులు ఇలా అంటారు, మీ గురువుగారు నాకు గోవుని ఇస్తానని మాటిచ్చారు, నన్ను సతీ సమేతంగా రమ్మన్నారు, ఇదిగో నా భార్య పద్మావతితో వచ్చా. దాంతో ఆ శిష్యులు, మా గురువుగారి ఆజ్ఞ లేనిది ఇవ్వరాదు అని అంటారు. దాంతో ఆగ్రహించిన శ్రీనివాసులు తన కొండ వైపు నడుచుకుంటూ వెళ్ళిపోతారు. కొంతసేపటికి వచ్చిన ముని ఈ విషయం తెలుసుకొని గోవుని తీసుకొని శ్రీనివాసుడి వెంట పడతారు. ఆ ముని శ్రీనివాసుడితో, స్వామి గోవి ఇందా, స్వామి గోవు ఇందా అని చాలా తొందరగా అంటారు. గోవు అంటే ఆవు అని అర్థం, ఇందా అంటే ఇదిగో అని అర్థం. అప్పటి నుంచి గోవిందా గోవిందా అని అనడం మొదలుపెట్టారు.